బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై వీసీ సజ్జనార్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా ఒక్కొక్కరి బండారం బట్టబయలు చేస్తున్నారు. ఇప్పటికే వైజాగ్ లోకల్ బాయ్ నాని, బయ్యా సన్నీ యాదవ్ ఇంటి యూట్యూబర్ లాగడానికి అడ్డుకట్ట వేశారు. ప్రస్తుతం లోకల్ బాయ్ నాని అరెస్టు కాక ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల ఈ కేసుపై సూర్యాపేట ఎస్పీ స్పందించారు. బయ్యా సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నాడని, ప్రస్తుతం అతన్ని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ వేశామని అన్నారు. అతి త్వరలోనే బయ్యా సన్నీని పట్టుకుంటామని తెలిపారు. ఇదే క్రమంలో సజ్జనార్ ఒక్కొక్కరు బండారాన్ని బయటపెట్టడంతో పోలీసులు తమ వంతు పని పూర్తి చేసుకుంటూ పోతున్నారు. తాజాగా మరోసారి బయ్యా సన్నీ యాదవ్కి సంబంధించిన మరో వీడియోను సజ్జనార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో ప్రకారం బయ్యా సన్నీ యాదవ్ మాట్లాడుతూ, సౌత్ అమెరికా వెళ్ళాను. అక్కడ బ్రెజిల్, అర్జెంటీనాలో చాలా వీడియోలు చూశాను. కానీ వాటికి 60 నుంచి 70 వేల వ్యూస్ కంటే ఎక్కువ రాలేదు. బ్రెజిల్ యాక్సిడెంట్ అయింది. బైక్కి 4.5 లక్షలైంది. నాకు యూట్యూబ్ నుంచి 2 లక్షలు వస్తది. నేను ఎట్లా సర్వైవ్ అవ్వాలి? నాకు వేరే ఆప్షన్ లేదు. నేను బెట్టింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే సర్వైవ్ అవ్వగలనని అందులో చెప్పుకొచ్చాడు. ఆ వీడియోపై స్పందించిన సజ్జనార్, చూసారా, వీళ్ళు మనుగడ సాధించేందుకు వేరే ఆప్షన్ లేదంట. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయటమే ఒక్కటే మార్గమట. మీ జీవితాలను బాగు చేసేందుకు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేయటం ఎంతవరకు కరెక్ట్? ఎందరో బెట్టింగ్కు బానిసలు ఆత్మహత్యలు చేసుకోవడం మీకు కనిపించడం లేదా? కళ్ళుండి కూడా చూడలేకపోతున్నారా? యూట్యూబ్లో వ్యూస్ తగ్గి డబ్బులు రాకపోతే ఫాలోవర్స్ను మోసం చేస్తారా? వీళ్ళకు వ్యూస్ ద్వారా వచ్చే డబ్బే ముఖ్యం. డబ్బు కోసం ఏమైనా చేస్తారు. అందుకే అభిమానంతో ఫాలో అవుతున్న ఎంతో మందిని బెట్టింగ్కు బానిసలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారంటూ రాసుకొచ్చారు.